Good morning, all of you. My name is Ishwar Rao. I am an principal of Anand Reddy College, Davarpalli, West Godavari. Nowadays, చాలా మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండే విధంగా కరెంట్ అఫైర్స్, జీకే అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని వీడియోస్ చేయాలని ఆశపడి ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మై ఛానల్ నేమ్ ఈజ్ రైట్ చాయిస్. సో ప్రతి స్టూడెంట్ కూడా తన యొక్క లైఫ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశపడతాడు. దానికి మా వంతు సహకరించే విధంగా చాలామంది స్టూడెంట్స్ కోరిక మేరకు ఈ యూట్యూబ్లో లెసన్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ కామెంట్స్, మీ రిక్వైర్మెంట్స్ మీరు కామెంట్ రూపంలో పెడితే వాటికి సంబంధించిన అన్ని ప్రిపరేషన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈరోజు మనం క్లాసులకు వెళ్ళే ముందు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ మనం చూసుకుందాం. సో ఈరోజు మన టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఈ టాపిక్ మనకి జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్ చూసుకుందాం. దాంట్లో ప్రైమరీ ల్యాండ్ ఫోర్స్, ప్రాథమిక భూస్వరూపాలు. సో మనం చాలామందికి మ్యాథమెటిక్స్, సైన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఈ యొక్క జాగ్రఫీ హిస్టరీ అంటే కొద్దిగా కష్టం అని చెప్తారు. సో వాళ్ళందరికీ అవైలబుల్గా, అందరికీ వీలుగా ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేటివ్గా చెప్పని ఆశపడుతున్నాను. ఎందుకంటే వీటిని ఒకసారి మనం నేర్చుకుంటే పదే పదే దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానికి ఈజీగా ఏ విధంగా అయితే ఈజీగా నేర్చుకుంటారో, అంటే ఆల్రెడీ నాన్ సోషల్ స్టడీస్ వాళ్ళు ఈజీగా నేర్చుకునే విధంగా ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈరోజు మనం చూసుకున్న లెసన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ల్యాండ్ ఫోర్స్, ప్రాథమిక భూస్వరూపాలు. సో ప్రాథమిక భూస్వరూపాలు మనం చూసుకున్నప్పుడు ఇవి 4 రకాలుగా మనం చెప్పొచ్చు. అందులో నెంబర్ 1 పర్వతాలు, నెంబర్ 2 పీఠభూములు, ప్లాట్యూస్, నెంబర్ 3 నదులు, రివర్స్, నెంబర్ 4 ప్లైన్స్. ఇవే కాకుండా మనకి వ్యాలీస్, లోయలు ఉన్నాయి, అదేవిధంగా డెజర్ట్స్, ఎడారులు ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అయితే బేసిక్గా మనకి 4 మాత్రం ఉన్నాయి. 4లో ఒక్కొక్కటి మనం చూసుకుందాం. సో ఫస్ట్ 1 పర్వతాలు. సో పర్వతాలు మనం చూసుకున్నప్పుడు మనకి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కొన్నిసార్లు మనం పర్వతాలని కొండలను పిలుస్తాం, మెట్టలను పిలుస్తాం, కొన్నిసార్లు పర్వతాలను పిలుస్తాం. అన్నిటికీ పెట్టాం. పర్వతాలను ఎందుకు మనం పెడుతున్నాం అంటే, పర్వతము అనగా ఇంచుమించు 900 మీటర్ల పైన ఉండేదాన్ని పర్వతం పిలుస్తారు. సో భూమి అంటే సముద్ర మట్టం నుంచి 900 మీటర్లు ఎత్తు కలిగిన అతిపెద్ద భూస్వరూపాన్ని పర్వతమని, 900 మీటర్ల కంటే తక్కువ ఉండే భూస్వరూపాన్ని ఆల్రెడీ కొండలని, ఇంకా తక్కువ ఉన్న వాటిని మళ్ళీ ఇంకా మార్చుకుంటున్నాం. వాటి యొక్క వెడల్పులో బట్టి, వాటిని బట్టి మనం పీఠభూములు మనం మార్చుకోవడం జరుగుతుంది. సో వీ విల్ డిస్కస్ అబౌట్ మౌంటైన్స్, పర్వతాలు. సో ఈ పర్వతాలు మనం చూసుకున్నట్లయితే ఇవి మనకి ముఖ్యంగా 4 రకాలుగా ఉంచబడుతూ వచ్చాయి. అందులో ఫస్ట్ 1 మనం చూసుకున్నట్లయితే ఫోల్డ్ మౌంటైన్స్. ఫస్ట్ 1 ఫోల్డ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు. సో దీన్ని మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రెండవది అవశిష్ట పర్వతాలు, రెసిడ్యువల్ మౌంటైన్స్ అని పిలుస్తారు. మూడవది అగ్ని పర్వతాలు, వాల్కనోస్ అని పిలుస్తారు. 4వది మనం చూసుకున్నట్లయితే ఖండ పర్వతాలు, కాంటినెంటల్ మౌంటైన్స్ అని పిలుస్తారు. సో ఈ 4 చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఖండంలో కూడా, ప్రతి కాంటినెంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్వతం పేరు ఇచ్చి ఇది ఏ రకమైన పర్వతం అని అడగచ్చు. లేదా ఒక కాంటినెంట్ లేదా ఒక దేశం పేరు ఇచ్చి ఈ దేశంలో ఉండే ముడత పర్వతాలకు ఉదాహరణ చెప్పండి, అగ్ని పర్వతాలకు ఉదాహరణ చెప్పండి, ఖండ పర్వతాలకు ఉదాహరణ చెప్పండి అని అడుగుతారు.
సో మనం బేసిక్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు మృదు పర్వతాలు అంటే ఏంటి, రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే అవశిష్ట పర్వతాలు అంటే ఏంటి, అగ్ని పర్వతాలు అంటే ఏంటి, ఖండ పర్వతాలు అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకుంటే అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాం. సో నౌ దిస్ ఆల్రెడీ ఈ యొక్క పార్ట్ లో మృదు పర్వతాల గురించి మనం చూసుకుందాం. సో మృదు పర్వతాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ పిక్చర్ మనం భూమిగా మనం చూస్తే ఈ భూమి మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదా, ఒకటి భ్రమణము, భూ పరిభ్రమణం. సో భూ భ్రమణము అనగా భూమి తన చుట్టూ తాను తిరిగేది. భూ పరిభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో భూ భ్రమణము పరిభ్రమణం రెండు జరుగుతున్నప్పుడు భూమి ఏం చేస్తుంది, తనలో తాను కదులుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, భూమిలో నుంచి పెట్రోల్ తీస్తున్నాం, భూమిలో నుంచి వాటర్ వస్తుంది, భూమిలో నుంచి గ్యాస్ వస్తుంది. అదే కాకుండా సో మచ్ ఆఫ్ మినరల్స్ అంటే మనకి బాక్సైట్ లాంటిది, ఇంకా చూసుకుంటే ఐరన్ ఓర్, ఇంకా గోల్డ్, ఇవన్నీ కూడా భూములు మనం తవ్వి చేస్తుంది. సో అంటే అనేక రకమైన ఖనిజాలతో నిక్షిప్తమై ఉన్నది భూమి. రెండవది ఏంటంటే భూ ఉపరితల ఉష్ణోగ్రత భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్ళినప్పుడు భూ కేంద్రం దగ్గర ఉష్ణోగ్రత చాలా తేడా ఉంది. సో భూ ఉపరితల ఉష్ణోగ్రత 13 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే భూ అంతర్భాగం అంటే భూ కేంద్రం దగ్గర ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. సో భూమి పైన చల్లగా ఉంటుంది కానీ భూమి లోనకి వెళ్తున్న కొలది అంటే ప్రతి 32 మీటర్లకి వెళ్తున్న కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే భూమి తన చుట్టూ తిరుగుతున్నప్పుడు లోనున్న ఈ హీట్కి, వేడికి ఈ ఖనిజాలు, గ్యాస్, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వాటి మెల్ట్ అయి తిరుగుతూ ఉంటాయి. సో కైమ్ టైప్లో కొన్ని ఉంటాయి, కొన్ని వచ్చి రాళ్ళలా ఉంటాయి, కొన్ని లిక్విడ్ బేస్డ్ అనేవి ఉండమని. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ తిరుగుతున్న ఈ క్రమంలో దిస్ ఇస్ ఫస్ట్ వన్. రెండవది ఏంటవుతుందంటే ఈ భూమి ఏర్పడే విధానాన్ని మనం చూసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్, మనం ఇప్పుడు ఖండాల గురించి చెప్పుకొచ్చాం. ఈ ఖండాలు ఏమని పిలుస్తారంటే ప్లేట్స్ అని పిలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ టెక్టానిక్ ప్లేట్స్ అని పిలుస్తారు. అంటే భూ పలకలు అని పిలుస్తారు. ఈ భూ పలకలు ఒకదాన్నోటి ఒరుసుకుంటూ, ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకుంటూ, ఒకదాని మీద ఒకటి రాపిడి కలిగిస్తూ తిరుగుతున్నప్పుడు భూమి కొంత ఒత్తిడికి గురయ్యి కొంత భాగం ముడతలు పడి, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కొంత భాగం ముడతలు పడి భూ అంతర్భాగం నుంచి పైకి లేచి ఒక పెద్ద భూస్వరూపంగా ఏర్పడితే సో భూమిలో జరిగే టెక్టానిక్ ఫోర్సెస్, దాన్ని తెలుగులో విరూపకారక చర్యలు పిలుస్తారు. సో ఈ విరూపకారక చర్యల వలన భూమిలో ఉన్న కొంత భాగము పైకి లేచి అతి పెద్ద భూస్వరూపాలుగా ఏర్పడితే వాటిని మనం కోల్డ్ మౌంటైన్స్ లేదా మృదు పర్వతాలను పిలుస్తారు. సో ప్రపంచంలో అతిపెద్ద మౌంటైన్స్ అన్ని కూడా ఆల్రెడీ కోల్డ్ మౌంటైన్సే, మృదు పర్వతాలు. సో ఇవి ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతూ వస్తుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో, తెలుగులో కూడా అందుకుంది. భూ అంతర్భాగంలో జరిగే విరూపకారక చర్యల వలన భూమి ముడతలుగా ఏర్పడి భూ ఉపరితల పైకి వచ్చి పెద్ద భూస్వరూపంగా ఏర్పడే వాటిని మృదు పర్వతాలను పిలుస్తారు. సో దీనికి మెయిన్ ఏంటంటే ఎర్త్ క్రస్ట్ లేదా ఆ యొక్క టెక్టానిక్ ఫోర్సెస్ అని పిలవడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగా ఏర్పడే ఈ భూభాగాలు మనం చూసుకున్నట్లయితే సో చాలా మనము ఖండాల్లో ఇవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హిమాలయ పర్వతాలు. సో భారతదేశంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆసియా ఖండంలో అతిపెద్ద పర్వతాలు, 2400 కిలోమీటర్ల మౌంటైన్ రేంజ్ హిమాలయాలు. అతి పెద్దదైన ఎవరెస్ట్ శిఖరం నుంచి 10 శిఖరాలు హిమాలయ పర్వతాలు ఉన్నాయి. సో ఇది ద బిగ్గెస్ట్ ఎత్తైన హిమాలయ పర్వతాలు. సో ఇది ఎక్కడ ఉందంటే ఆసియా ఖండంలో ఉంచబడింది. సెకండ్ వన్ ఆల్ప్స్ పర్వతాలు. ఇవి ఫ్రాన్స్ ఆ ప్రాంతంలో ఉంటాయి. ఇవి కూడా ఆల్రెడీ కోల్డ్ మౌంటైన్స్. మూడో చూసుకున్నట్లయితే ఆండిస్ పర్వతాలు. ఇది దక్షిణ అమెరికాలో ఉంటాయి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అంటున్నాం. హైయెస్ట్ ఏమో హిమాలయ మౌంటైన్స్ అయితే బిగ్గెస్ట్ అతి పొడవైన ఆండిస్ పర్వతాలు, అతి పొడవైన మౌంటైన్స్ ఏమంటే ఆండిస్ పర్వతాలు. ఇవి దక్షిణ అమెరికాలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆఫ్రికా ఖండంలో అట్లాస్ పర్వతాలు. ఇవి కూడా మృదు పర్వతానికి చెందినవి. అదేవిధంగా ఉత్తర అమెరికాలో రాకీ పర్వతాలు. ఇవి కూడా యొక్క మృదు పర్వతాల జాతికి చెందినవి. సో ఈ విధంగా ప్రతి ఖండంలో కూడా ఈ పర్వతాలు ఏర్పడ్డాయి.
ఇంకొక ఇంకొక విషయం మనకు తెలియాలంటే ప్రతి ఖండానికి ఈ యొక్క పర్వతాలు ఎప్పుడు కూడా పశ్చిమ వైపు ఉంటాయన్నమాట, వెస్టర్న్ వైపు. సో అంటే ఆ ఖండానికి వెస్టర్న్ వైపు ఉంటాయి. ఆ ఖండం దాటిన తర్వాత మనం ఎక్కువ డెజర్ట్స్ మనం చూడడం జరుగుతూ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఆసియాలో హిమాలయ పర్వతాలు, యూరోప్లో ఆల్ప్స్ పర్వతాలు, అలాగే సౌత్ అమెరికాలో యాండీస్ అండ్ ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు, అదేవిధంగా ఉత్తర అమెరికాలో ఆల్రెడీ రాకీ పర్వతాలు మనం చూసుకుంటూ వస్తాం. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ యొక్క పర్వతాలు అనేవి మనకి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎక్కువగా మనం చూసుకున్న విషయం ఏంటంటే ఈ పర్వతాల యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ ముడుతు పర్వతాల యొక్క ఉపయోగాలు ఏంటి. ఇది అతిపెద్ద భూస్వరూపం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ యొక్క పర్వతాల్లో మనం ఎక్కువగా చూసుకున్నది ఏంటంటే మనకి ఎక్కువ బసాల్ట్ శిలలతో ఏర్పడతాయి. రెండోది ఏమొచ్చి భూ అంతర్భాగం నుంచి వస్తాయి కాబట్టి భూ అంతర్భాగం నుండే ఖనిజ లవణాలన్నీ కూడా ఇది తీసుకొని రావడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగా మనకి ముడుతు పర్వతాలు మనం చూడవచ్చు. సో మనకి చాలా రకాల పర్వతాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటూ వచ్చాం ఫోల్డ్ మౌంటైన్స్, ముడుతు పర్వతాలు. భూ అంతర్భాగంలో జరిగే విరూపకారక చర్యల వలన భూ ఉపరితలం పైకి అంటే ముడతలుగా పైకి లేచి ఏర్పడే భూస్వరూపాలను మనం ఏం చెప్తూ వచ్చామంటే ముడుతు పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్ చూసి చెప్పుకుంటూ వచ్చాం. సో ఇవి భారతదేశంలో హిమాలయ పర్వతాలు చెప్పుకుంటూ వచ్చాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో చిన్నగా చేసాం. ఇక మ్యాక్సిమం వీడియో సుమారు 20 minutes వరకు వీడియో చేస్తాం. సో ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక న్యూ టాపిక్తో ఓన్లీ కాంపిటేటివ్ వ్యూస్. సో కాంపిటేటివ్ బేస్తోనే దీన్ని తయారు చేయడం జరుగుతూ వస్తుంది. కాబట్టి మీరు చూసి మీ యొక్క కామెంట్స్ చేస్తే దానికి అనుగుణంగా చక్కని ఆ యొక్క ప్రిపరేషన్తో కూడిన మీకు ఆల్రెడీ ఛానల్లో ప్రిపరేషన్తో కూడిన లెసన్స్ మీకు అందరించి జరుగుతూ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.